హాయ్ అండి, నేను మీ డాక్టర్ సతీష్ మరివాడ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ. సో ఈ యూరిథ్రల్ స్ట్రక్చర్ అనేది గుర్తించడం ఎలా అంటే అల్ట్రాసోనోగ్రఫీ అనేది చేస్తాం. అల్ట్రాసోనోగ్రఫీ విత్ పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటాం అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే రెట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్ అంటాం. అంటే పాస్ వచ్చే దారి నుంచి మందు ఇచ్చి ఆ మందు వెళ్ళేటప్పుడు మనం ఎక్స్రే తీస్తాం. ఆ ఎక్స్రే తీసినప్పుడు ఏంటంటే మన దానిలో పాస్ వచ్చే దారి సన్నబడిపోయి నొక్కుల్లాగా పడిందా ఏంటి అనేది మనకి ఎక్స్రేలో మనకు కనబడుతుంది అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? సో దాన్ని ఏంటంటే ఆప్టికల్ యూరిథ్రాటమీ అంటాం. సో ఆప్టికల్ యూరిథ్రాటమీ అంటే ఏంటంటే పాస్కెళ్లే దారిలోంచి మనం లోపలికి లైటెస్ట్ చూసుకుంటే లోపల దారి ఎంత సన్నబడిపోయింది అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో దాన్ని అదే టైంలో మనం ఎండోస్కోపీ గానే చిన్న కట్ చేసుకుని ఓపెన్ చేసి దాని లోపలికి పాస్ చేసి ఒక 4-5 రోజులు అలాగా ఉంచుకోవాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో ఈ రెట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్ తర్వాత యూరోఫ్లోమెట్రీ అంటాం. యూరోఫ్లోమెట్రీ అంటే ఏంటంటే పాస్ ఎంత స్పీడ్ గా వస్తుందని చెప్పే టెస్ట్ అనమాట. యూజువల్ గా ఎవరికైనా ఏంటంటే ఆ మాక్సిమం ఫ్లో రేట్ అనేది ఒక 20 స్పీడ్ తో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగ పాస్ దారి సన్నబడిపోయిన వాళ్ళకి ఏంటంటే అది బాగా తగ్గిపోతుంది. సో ఇలా స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎండోస్కోపీగా మనం ఆప్టికల్ యూరిథ్రాటమీ అనే చిన్న సర్జరీ చేసుకుని పాస్ ఒక 3-4 రోజులు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట.